మిథున రాశి వారి వివాహాది ప్రయత్న అనుకూలతలు, తులారాశి వారి వ్యవసాయక మూలికంగా లాభాలు, వృశ్చిక రాశి వారు అనుకోని ధనలాభం, మీనరాశి వారి ప్రయాణాలు వాయిదా పడతాయి. ఈ రోజే దశపాపహర దశమి కదా గంగా స్నానం చేయాలి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భక్తివన్ మరియు తెలుగువన్న ప్రేక్షకులకు శుభోదయం. 26/5/2026 స్వస్తిశ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి దశపాపహర దశమి మంగళవారం. ఈరోజు దశమి ఉదయం 7:47 వరకు, నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉదయం 6:39 వరకు, వర్జం మధ్యాహ్నం 3:36 నుండి 5:15 వరకు. అలాగే దుర్ముహూర్తాలు ఉదయం 8:03 నుండి 8:55 వరకు, రాత్రి 10:30 నుండి 11:54 దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:24. అమృతగడ రాత్రి 1:31 నుండి 3:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 5:20 నుండి 6:30 వరకు. మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు కూడా శుభకాలం ఉంది. వజ్రయోగం ఉంది, చాలా మంచిది. ఉదయం 6:13. సిద్ధియోగం కూడా మంచిది, సాయంత్రం 5:20. గరంజి ఉదయం 7:47, వని రాత్రి 7:49. ఈరోజు దశపాపహర దశమి. 10 రకాల పాపాలు తొలగాలంటే గంగానదిలో స్నానం చేయాలి. అది దగ్గరగా లేకపోతే ఏదో నదిలో స్నానం చేసి గంగానదిలో స్నానం చేసినట్లుగా భావన చేయాలి. ఆ నదిని కూడా తలుచుకోవాలి. అలా కుదరకపోతే ఇంట్లో అప్పటికప్పుడుగానే బోరు వేసుకుని మోటార్ వేసుకుని చల్లటి నీళ్లు బకెట్లో పట్టుకుని గంగాజలం తెచ్చుకుని 3 గంగాజల చుక్కలు ఆ బకెట్లో వేసుకుని గంగా స్నానం చేస్తున్ననే భావనతో స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన ఫలితం కొంత కలుగుతుంది. కాబట్టి 10 రకాల పాపాల పోగొట్టే ఈ దశపాపహర దశమి ఈరోజు అయింది. కాబట్టి గంగాదేవుని స్మరించడం, పూజించడం, గంగా స్నానం చేయడం చాలా విశేషం. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారి వృత్తి వ్యాపారాల్లో అనుకూలం, అప్రయత్న లాభాలు ఉన్నాయి. వృషభ రాశి వారు రుణదాతలు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. గతంలో అప్పులు ఏమైనా తీసుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కదా, అవి తీర్చేయడం అన్ని విధాలుగా మంచిది. లేకపోతే అందరితో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారి వివాహాది ప్రయత్న అనుకూలతలు, ఆరోగ్య లాభం, ధనవృద్ధి. కర్కాటక రాశి స్వల్ప అనారోగ్యత, ధనవ్యయము, అనుకోకుండా దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. సింహరాశి వారు రుణములు చేయుట, ధనం రొటేషన్ కాక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కన్యారాశి వారి బీపీ, షుగర్ వంటి రేడియేషన్ వంటి సమస్యలు, అనారోగ్య సమస్యల వల్ల ధన వ్యయము, మానసిక అశాంతి. తులారాశి వ్యవసాయక మూలికంగా లాభాలు, పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం వల్ల ఆనందంగా ఉండే అవకాశం. వృశ్చిక రాశి వారు అనుకోని ధనలాభం, ఉద్యోగ ప్రాప్తి, దైవ చింతన చేసే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారి వివాహాది ప్రయత్న అనుకూలతలు, బంధు సంగమము, సువర్ణ లాభము. మకర రాశి వృత్తి మూలకంగా సమస్యలు, వ్యాపార ఉద్యోగంలో కూడా మార్పులకి అవకాశం ఉంది. కుంభరాశి వారి విద్యందు ఆటంకాలు, అవి అధిగమించి ఉన్నత శ్రేణుల్లో విద్యయందు శ్రద్ధ కలిగిన ఉండగలిగినట్టు ఉన్నత శ్రేణిలో విద్య పొందే అవకాశం, ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యందు నిర్లక్ష్యభావం, బద్ధకం ఉంటే కనుక విద్యందు ఆటంకాలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీనరాశి వారి ప్రయాణాలు వాయిదా పడతాయి. ఏ పని పూర్తి కాక విచారం. ఈరోజే దశపాపహర దశమి కదా గంగా స్నానం చేయాలి, గంగను స్మరించుకోవాలి. రేపే ఏకాదశి అని చెప్పారు కాబట్టి ఈ ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు రేపు చేయాలి. ఈరోజు దశమి ఆచరించుకోవాలి. అన్ని కార్యాలకి దశమి కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం.